కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్. హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష? వార్డు మెంబర్ ఉండేనా? మీరు ఉన్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే వార్డు మెంబర్ లేని హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? ఇంతకంటే హీనమైన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అధ్యక్ష? ఇన్ని విషయాలు ఉన్నా మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష. అవన్నీ ఎందుకనంటే గొప్ప లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, గొప్ప లక్ష్యంతో మాదిగ ఉపకళాల వర్గీకరణ కోసం మేము ముందుకు వచ్చినాం. గొప్ప లక్ష్యంతో రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకొని రుణ విముక్తులను చేసి తలెత్తుకొని ఆత్మగౌరవంతో రైతులు తిరిగే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లాలి రైతులను. మేము వస్తే వచ్చిన కాడి నుంచి మైక్ ఇస్తేనేమో శాపనార్థాలు, మైక్ ఇవ్వకపోతేనేమో పోడియంలా మొత్తం సమయం తీయండి అధ్యక్ష. ఎన్ని గంటలు మాట్లాడినరో మీరు చూడండి అధ్యక్ష. ఎందుకు నడిపినరు అధ్యక్ష? మీరు అర్ధరాత్రి వరకు 3:30 వరకు వాళ్ళకి మైక్ ఎన్నికనే కదా అధ్యక్ష. ఇది మీ గొప్పతనం కాదా? గతంలో బడ్జెట్తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గిలిటన్ చేసి పాస్ చేసుకొని పోలేదా అధ్యక్ష? 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్కరోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష. లోపలికి వచ్చినంబడే మార్షల్స్ని పెట్టి గొర్రెలు నీడ్చినట్టు ఈడ్చి బజార్లో పడేసిండు అధ్యక్ష. మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షకు వాళ్ళను ఉరేసిండ్రు అధ్యక్ష. మేము అట్లా ప్రవర్తించినామా అధ్యక్ష? వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం, అడిగి మాట్లాడినంతసేపు మైక్ ఇచ్చినాం, మంచి పనులకు సహకరించమని అడిగినాం. కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఇక్కడ ఉన్నారు. ఇవాళ నిరుద్యోగ యువకులు మీ తమ్ముళ్ళు మీ పిల్లలు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు. ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు. చెడ్డోని 10 ఇచ్చి వదిలించుకోవాలి, మంచోని 10 ఇచ్చి సావాసం చేయాలంటారు. అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదు అక్క. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మీరు బయట వాళ్ళు కాదు, మీరు మా అక్కలు, మా కుటుంబ సభ్యులు. మీ మంచి కోసం చెప్తున్నా, అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా. నేను సమాజాన్ని చాలా చూసిన, చాలా కింది నుంచి వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన, నాకు అక్క చెల్లెళ్ళు అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష. చెల్లెలు జైళ్ళు ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటోని కాదు అధ్యక్ష నేను. అందుకే అక్కలతో పాటు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రైతు రుణమాఫీని అభినందించండి, మాదిగల వర్గీకరణకు సహకరించండి, ఆర్డినెన్స్ తీసుకొస్తాం అవసరమైతే, లేకపోతే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటును ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా మా మాదిగ బిడ్డలకు వర్గీకరణ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే తమరి అనుమతి తీసుకొని మా మంత్రుల సహకారం తీసుకొని ప్రత్యేక సమావేశాలు పెట్టి మాదిగ సోదరులను ఆదుకుంటాం అధ్యక్ష. ఏళ్ళ కొద్ది దశాబ్దాల కొద్ది నిరీక్షించారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళకి ఎంత మంచి సంతోషకరమైన పండుగ రోజు అధ్యక్ష. వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం 10 నిమిషాలు కూడా చూడలేము అధ్యక్ష. ఎన్ని తరాలు వాళ్ళు నిరీక్షించారు ఈ రోజు కోసము. ఇవాళ ఇన్ని తరాలు నిరీక్షించి వచ్చిన ఒక మంచి అవకాశం వాళ్ళు పండుగ చేసుకునే సందర్భంలో మనం వాళ్ళకి సహకరించాలి కదా అధ్యక్ష. దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భంగం కలగనికి వచ్చిర్రట. ఇవాళ సుప్రీంకోర్టు మేము మంచి అడ్వకేట్లను పెట్టి వాదించిపిచ్చి మేము ఇవాళ జడ్జిమెంట్ తీసుకొచ్చాం. దామోదర రాజనరసింహ గారు ఇక్కడనే ఉన్నారు. వారిని పిలిచి, అడ్వకేట్ జనరల్ని పిలిచి 4 గంటలు నేను సమీక్షించి ఇది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, ఏళ్ల కొద్ది సాగడానికి వీల్లేదు, కోర్టుల ఏది ఏమైనా కేసు పూర్తి కావాల్సిందని నేను చెప్పిన అధ్యక్ష. మా ఎమ్మెల్యేలు అందరినీ పిలుచుకొని మాట్లాడినా, మా నాయకులను పిలిచి మాట్లాడినా, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులకు చెప్పిన మనకు బాధ్యత వచ్చింది. మనం ఇవాళ అధికారంలో ఉన్నాం, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆ బిడ్డలు మన పక్కన బలంగా నిలబడ్డారు, వాళ్ళని కాపాడే బాధ్యత మన మీద ఉందని చెప్పి